మీనరాశి మీనరాశి వారికి షష్టంలో కేతువు సంచారము, లాభస్థానంలో రవి కుజుల సంచారము, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే ఇక్కడ జాగ్రత్తలు చెప్పుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే 4 గ్రహాలు అనేవి ఒక 2 వారాలుగా ఏమన్నా మనం బాగున్నాయని చెప్పుకుంటున్నామేమో కానీ అంతకు ముందరంతా కూడా ఒక్క కేతువు గారి సంచారమే బాగుంది. అందువల్ల మాత్రమే అప్పుడంతా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవాల్సిందే. గోచారంలో గ్రహాలు ఏవైనా సరే దుష్ట ఫలితాలు ఇస్తున్నాయా అంటే పరిహారాలకు వెళ్ళండి, శుభ ఫలితాలు ఇస్తున్నాయా అంటే వేచి ఉండండి. తప్పనిసరిగా ఏ అంశానికి ఆ అంశమే జరిగి తీరుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. జన్మ జాతకంలో అంటారా, మీ యొక్క కృషి చేత ఆ గ్రహస్థితుల యొక్క ఫలితాలని మార్పు చేసుకోవచ్చు. గ్రహస్థితులు అయితే మారవు కానీ ఫలితాలు కొద్దిగా మారుతాయి. ఎందుకంటే మన మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది, మన ఆధ్యాత్మిక చింతన మారిపోయి ఉంటుంది, మన పట్టుదల మారిపోయి ఉంటుంది. కాబట్టి కొన్ని మారుతాయి, మార్పు చేసుకోవచ్చు, అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం లేదు, తప్పనిసరిగా జరిగి ఊరుకుంటాయి అవి. రాహు శుక్రుల కలయిక ఇది ప్రేమ వ్యవహారాలని చాలా ఇబ్బంది పెడుతుంది.